ఎందుకంటే అటు పెట్టుబడిదారులు కానీ ప్రజలు కానీ ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది అంటే కొడాలి నాని కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అధికారం అనేది నిన్న మా పార్టీలో దర్శి తనకు 21 సంవత్సరాల కుర్రోడు వెళ్ళి కొడాలి నాని ఇంటి ముందు తొడగొట్టించాడు. ఇదే కొడాలి నాని నా ఎంట్రుకలు కూడా బేకలేడని కథలు చెప్పాడు. 21 ఏళ్ళ కుర్రోడు ఇంటి ముందుకు వెళ్తే పోయి బాత్రూంలో దాక్కున్నాడు. దర్శి వెళ్తే అబ్బాయి ఏమైంది నీ పౌరుషము? 21 సంవత్సరాల మా టీడీపీ పిల్లోడు వెళ్తే నువ్వు ఇంట్లో బాత్రూంలో దాక్కున్నాడు. కొడాలి శ్రీనివాసు, కొడాలి నాని, శ్రీ వెంకటేశ్వరరావు ఏమైంది నీ ధైర్యం? నా ఇంటర్ కూడా బేకలేనన్న వ్యక్తి ఇప్పుడు అర్థమైందా? ఎవడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అధికారం ఉంటే 21 సంవత్సరాల దర్శితైన తొడగొట్టగలడు. అధికారం లేకపోతే ఇష్టం వచ్చినట్టు వాగిన కొడాలి నాని కూడా పోయి బాత్రూంలో దాక్కుంటాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పవర్ 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 ఆఫ్ పవర్. అది మనసులో పెట్టుకొని ఎవరైనా మసులుకుంటే భవిష్యత్తు కాలంలో కూడా అది రాష్ట్రానికి మంచిది. యాక్చువల్గా దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పవర్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డెమోక్రసీ. అదే ఆ డెమోక్రసీ మనకి ఇచ్చిన పవర్ అది. సో నేను ఏమంటానంటే అంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే సార్ వివిధ ఇప్పుడు ఏ సామాజిక వర్గంతో సంబంధం లేకుండా ఇప్పుడు ఈరోజు అనిత గారు అయ్యారు, హోమ్ మినిస్టర్ అయ్యారు. ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చారు? ఒక స్కూల్ టీచరు, ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి ఈరోజు హోమ్ మినిస్టర్ అయ్యారంటే అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సరే ఏ స్థానాన్నైనా అధిష్ఠించే హక్కు ఉంటుంది. ఇది నేనేమంటాను, ఉన్న పవర్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు చేసిన అరాచకాలు ఈరోజు ఏమైంది నువ్వు అంటున్నాను. మా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చిన వాళ్ళు అంతే కదా. పల్లా శ్రీనివాసరావు గారు కూడా పార్టీ కోసం ఎంతో డెడికేటెడ్గా ఎంతో లాయల్గా ఉండి అప్పుడు ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయనకి ఎన్ని ఇవి వచ్చినా కూడా బెసకుండా పార్టీని అంటు పెట్టుకున్నాడు. 14లో గెలిచాడు, చూడండి 19లో ఓడిపోయాడు. వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ గురించి అధ్యక్షుడు అయ్యాడు అంటే చిన్న వయసులో వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ గురించి పోరాడాడు పాపం ఆయన. మామూలు విషయం కాదు. ఈరోజు పార్టీ అధ్యక్షుడు అయ్యారు. పార్టీ గుర్తిస్తుంది. నేనేమంటే పైగా అధికార పార్టీకి అధ్యక్షుడిగా అది ఇంకా మోర్ పవర్ఫుల్. అది డిసిప్లైన్డ్గా ఉంటే అట్లా ఉంటుంది, గుర్తు పెట్టుకుంటారు. లీడర్షిప్ కూడా డెవలప్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇదేనండి, ఆయన లీడర్షిప్ను అంటారు కదా, ఆయన ఫ్యాక్టరీ లీడర్షిప్ ఫ్యాక్టరీని. ఇది నిజంగానే. కానీ ప్రసాద్ గారు ఇక్కడ మీకేమనిపిస్తుంది? పార్టీ అధ్యక్షుడిని మార్చడం వెంటనే అటువంటి శాఖలు ప్రకటిస్తూనే ఇటు మార్చాలనే నిర్ణయం వచ్చింది కదా, దాని వెనుక వ్యూహం ఏమై ఉంటుంది? అంటే మీరు మామూలుగా మహానాడు జరిగినప్పుడు మాత్రమే వాళ్ళు పార్టీ కార్యక్రమాలు చేస్తారు. ఈసారి మహానాడు చేయలేదు. మహానాడు చేయకపోయినా మంత్రివర్గంలోకి ఎప్పుడైతే అచ్చెన్నాయుడు గారిని తీసుకున్నారో ఆయనకు పార్టీ బాధ్యతల నుంచి రిలీవ్ చేసి అంటే రాష్ట్ర బాధ్యతలు అప్పగించారు, ప్రభుత్వ బాధ్యతలు అప్పగించారు. ఇమ్మీడియట్గా తీసుకోవడంలో